ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులకి అడ్డంగా బుక్ అయినటువంటి నేపథ్యంలో ప్రణీత్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో లేదు, ప్రణీత్ రావు విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సో ఆయన విదేశాలకు పారిపోబోతున్నారు అంటూ కూడా మరికొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ప్రణీత్ రావు ఎక్కడున్నారు, పోలీసుల అదుపులో ఉన్నారా, లేదంటే ఆయన విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అడ్డంగా బుక్ అయినటువంటి ప్రణీత్ రావు పోలీసుల అదుపులో ఉన్నారు, పోలీసులు ఆయన రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదు ప్రణీత్ రావు అసలు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్, ప్రణీత్ రావు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు, పోలీసుల అదుపులో ఉన్నారా, లేదంటే నిజంగా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ప్రణీత్ రావుకి సంబంధించి పోలీసులు చెప్పినటువంటి అంశాలు లేదా ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం అతన్ని పాస్పోర్ట్ నేమి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్వాధీనం చేసుకున్నట్టుగా ఇంతవరకు మనకి ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఒకవేళ ఆ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోకపోతే విదేశాలకు పారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఈ మధ్యనే ఒక యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కొడుకు పారిపోయాడని మనం చూసాం కదా. అటువంటి పరిస్థితి లేదని మనం చెప్పలేము. ఎందుకంటే అతను కింగ్ పిన్ గా ఉన్నప్పుడు, అతని దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు అంశాలు ఉన్నప్పుడు అటువంటి అంశాన్ని మనం తోసిపుచ్చలేము. ఒకవేళ అటువంటిదే కనుక జరిగి ఉంటే అది కనుక్కోవడం కొద్ది కష్టమేం కాదు. మన శంషాబాద్ విమానాశ్రయంలో ఎవరెవరు ఏ పేరుతో బయటకు వెళ్ళిన వాళ్ళు అనేటువంటిది కొన్ని నిమిషాల్లోనే మనం తీసుకోవచ్చు. ఒకవేళ అతని పేరుతో ఇంకొక డూప్లికేట్ పాస్పోర్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే పారిపోయేటువంటి వాళ్ళు చేసే పనులు అవే. డూప్లికేట్ పాస్పోర్ట్లు కలిగి ఉంటారు, వాళ్ళు ఎవరు పట్టుకోలేరు, ఫలానా గుర్తింపు కూడా ఉండదు డూప్లికేట్ పేరుతో. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉందా? ఇవన్నీ అనుమానం. అందువల్ల ఇప్పటి వరకు పోలీసులు కానీ లేదా విమానాశ్రయ అధికారులు కానీ అతను పారిపోయినట్టు ఎక్కడ ఇంతవరకు ఏమీ చెప్పలేదు. అనుమానాలు అయితే వస్తున్నాయి, సోషల్ మీడియాలో కావచ్చు లేదా ప్రింట్ మీడియా లేదా టీవీ ఛానల్స్ లో కానీ వస్తున్నాయి. నా అభిప్రాయం అయితే అతను పోలీసుల అదుపులోనే ఉండి ఉంటాడు. ఎందుకంటే అతని మీద తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత పోలీస్ శాఖ కూడా అతని కదలికల మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఒకవేళ కన్నేసి ఉంచకపోయేట్లయితే అతన్ని విదేశాలకు పారిపోయిందే కనుక నిజమయ్యేట్లయితే పోలీస్ శాఖలో ఉన్నటువంటి పెద్దలే అతన్ని పంపించి ఉండాలి. ఎందుకంటే అది తేలిక కాదు. ఆల్రెడీ ఒక కేసు ఉండి సస్పెండ్ అయ్యి ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి ఏమి తెలియకుండా సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏంటి? డెఫినెట్ గా పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల యొక్క హస్తం ఉండాలి, లేదా అతన్ని కాపాడటానికి పెద్ద స్థాయిలో ఉన్నత స్థాయిలో ఒక పథకం రచించబడి. అందువల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఉన్నతాధికారులు అలాంటి దుస్సాహసానికి పాల్పడి ప్రణీత్ రావుని విదేశాలకు పంపిస్తారా అంటే నాకైతే అనుమానం. ఎందుకంటే ఒకవేళ అతన్ని పంపించినా గానీ ఎవరు పంపించారు, ఎవరు సహకరించారు అనేది తెలుసుకోవడం కష్టమేం కాదు. మనం చూసాము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి ప్రహసనాలను మనం చూసాము. అందువల్ల ఆ విధంగా ఎవరైనా చేతులు కాల్చుకుంటారా ఉన్నతాధికారులు? ఒకవేళ అటువంటి చేతులు కాల్చుకునేట్లయితే అతని దగ్గర ఉన్నటువంటి సమాచారం కానీ లేదా ఆ సమాచారం విలువ కానీ ఎంతో కీలకమైంది అయి ఉంటుంది. అందువల్ల అవన్నీ కూడా ఇప్పటి వరకు మనం దాన్ని నిర్ధారించలేము. నా అభిప్రాయం ప్రకారం అతను పోలీస్ కస్టడీలోనే ఉండాలి. ఆ పోలీస్ కస్టడీలో కూడా ఉన్నా కానీ అన్అఫిషియల్ కస్టడీ తెలుసు కదా పోలీసులు. ముందు 4 రోజులు ప్రశ్నించి వాళ్ళకి రావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్న తర్వాత ఏదో ఒక ఫలానా చోట దొరికాడు, ఫలానా ఊరు వెళ్తూ అని చెప్పేసి మనకు చూపిస్తారు. అటువంటిదే జరగవచ్చు. అందుకని వాళ్ళకి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులే రహస్య ప్రదేశాల్లో లేదా వాళ్ళ కేంద్రాల్లో తీసుకెళ్లి విచారిస్తూ ఉంటుంటారు.
ఆ విషయాలని బయటకు రానివ్వకుండా చూస్తున్నారు అనేది నాకు. ఓకే. కోటేశ్వరరావు గారు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు బాధితులుగా ఉన్న నేపథ్యంలోనే ఈ కేసుని అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నారు. అందుకే అసలు ప్రణీత్ రావుని అరెస్ట్ చేసింది లేనిది కూడా ఇప్పటి వరకు అధికారులు కానీ లేదంటే పోలీసులు కానీ నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో అసలు ప్రణీత్ రావు ఎక్కడున్నారు? అసలు ప్రణీత్ రావు ఉన్నారా? ప్రణీత్ రావుకి ఏమైంది అనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిజంగా ఈ కేసుకి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉంది కాబట్టి ఈ కేసును అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ప్రణీత్ రావు వ్యవహారం బయటకు రాకముందు ఉమ్, వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే రేవంత్ రెడ్డి గారి కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ధ్వంసం చేశారని కూడా వచ్చింది మీడియా, ఉమ్, 1-2 పత్రికల్లో వచ్చింది. అవును. అయితే దానికి ప్రణీత్ రావే కారకుడనో లేకపోతే ఇంకొకళ్ళ కారకుడనో ఫలానా వాళ్ళు అట్లా లేదు, ఏదో ధ్వంసం చేశారు అనేటువంటిది వచ్చింది. ఉమ్, ఒకవేళ నిజంగా ఆ కేసులో ఒకవేళ ప్రణీత్ రావు హస్తం ఉందా? ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఆ విధంగా ఇరికించడంలో కానీ లేదా ప్లాన్ చేసి అటువంటి దాన్ని చేయడంలో కానీ ఒకవేళ ప్రణీత్ రావుకి ఏమన్నా సంబంధం ఉందా లేదా అనేటువంటిది కూడా అనుమానాలు ఉన్నాయి, ఉన్నమాట ఉమ్, వాస్తవం. అందువలన అవన్నీ కూడా స్పష్టం కావాల్సి ఉన్నది. ఒకవేళ అదే గనక అయ్యేట్లయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆధారాలను కూడా ధ్వంసం చేశారనుకోండి, పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ దాన్ని తీవ్రమైనటువంటి అంశంగా ముందుకు తీసుకురావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు కనుక మేమే అతన్ని పట్టించాము, మేమే చేశామని ఆ ఖ్యాతి వాళ్ళే ఇప్పటి వరకు పొందుతున్నారు కదా. బీజేపీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అందుకని ఒక రహస్యం అయితే ఉన్నది. అపూర్వ చింతామణి ప్రశ్నల్లాగా, ఉమ్, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి ప్రశ్నల్లాగా ఈ ప్రణీత్ రావు చుట్టూ అనేక కథనాలు నడుస్తున్నాయి. ఏమిటనేటువంటిది వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ శాఖ దానికి సంబంధించినటువంటిది స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయేట్లయితే ఇవి ఇట్లాగే కొనసాగుతూ ఉంటే రకరకాల కంక్లూజన్స్ కి రకరకాలుగా ఊహాగానాలు. వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే. కోటేశ్వరరావు గారు, ఇంకొకటి, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో తీగలాగితే ఆంధ్రాలో డొంక కదులుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూడొచ్చు అసలు మనం? అందుకని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ట్యాప్ చేయదలుచుకున్న తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తమ రాజకీయ ప్రత్యర్థుల మీద కన్నువేసి ఉంచేదానికి అవకాశం ఉండొచ్చు. లేదా తమ స్నేహితులుగా ఉండి తమ వెనకాల గోతులు తీసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తమ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా చేయొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమను తామే నమ్మనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేనికైనా పాజిబిలిటీ అందువల్ల అందుకని ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అగత్యం ఉంది. బయటకు రాకుండా మనం కొన్ని ఆరోపణలు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు, కానీ ఒక జర్నలిస్ట్ గా లేదా ఒక విశ్లేషకుడిగా ఏ వ్యక్తి మీద ఏ పార్టీ మీద ఆ విధమైనటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేటువంటి సరైనది కాదు. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మనందరికీ తెలిసిందే. అందువల్ల ఇవన్నీ చర్చించకూడదు అంటానికి లేదు. ఎందుకంటే క్లారిటీ మనకి ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుండా రోజుల తరబడి కొనసాగిస్తున్నప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తాయి. అందుకని మనకున్నటువంటి పత్రికా స్వేచ్ఛ కావచ్చు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మన అభిప్రాయాలు మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇప్పటి వరకు తెరదించాల్సినటువంటి ప్రవీణ్ రావు గురించి లేదా ప్రవీణ్ రావు సేకరించాడని చెప్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళ ప్రమేయం కానీ లేదా ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు కూడా ఇక్కడ నమోదైనాయి కదా. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళంతా కూడా ఉంటారు కదా. ఎందుకంటే కేసీఆర్ సర్కారు మరి ఇవన్నీ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ మీద చేయలేదని మనం ఎట్లా అనుకోవాలి? బీజేపీ మీద ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ దేన్ని మనం తోసిపుచ్చలేము, అలాగని చెప్పేసి ప్రతి దాన్ని మనం నిర్ధారించలేము.